మీకు ట్రైనింగ్ లో ఇవన్నీ చెప్పించింది కదా. నేను బ్యాంకు పైనకే ఫైట్ చేస్తా, మీరు ఏం చేస్తారో చేసుకోండి. ఫైట్ చేసుకోండి, మీరు ఏమైనా చేసుకోండి. ఇప్పుడు ఒకరు వచ్చారు, ఇంకో ఇద్దరు వస్తారు, ఇంకో 10 మంది వస్తారు. నేను దగ్గరికి పంపించండి స్వామి. ఇంకో 10 మంది, ఒక 20 మంది, ఒక 50 మంది బ్యాంకులు ఏం తిక్కోలు కాదన్నా. నువ్వు ఏదో ఆర్బీఐ మెయిల్ చేస్తావు కదా, గుర్తు పెట్టుకో. నా పేరు విక్రమ్, విక్రమ్ పేరు మీదే. నిన్ను మాత్రం వదిలిపెట్టి నేను డబ్బులు కట్టుకుంటే చేత కాదు. మళ్ళీ మాట్లాడుతున్నావు నువ్వు, డిపాజిట్ కట్టుకోవు నువ్వు బ్యాంకుకి. 1 ఇయర్ నుంచి మళ్ళీ ఫోన్ ఇంకోటి టెలికాలింగ్ వెళ్తే మళ్ళీ కాల్స్ వెళ్తాయి సార్ ఊర్లో. అర్థం కాలేదు. మీ బంధువులకి అకౌంట్ టెలికాలింగ్ వెళ్ళిందంటే మీ బంధువులు అందరికి కాల్స్ వెళ్తాయి సార్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. సో విన్నారు కదా ఏ విధంగా రికవర్ ఏజెంట్లు కస్టమర్ని థ్రెటన్ చేస్తున్నారు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. ఏ విధంగా హ్యాండిల్ చేయాలో సో మీరు చూడొచ్చు. సో వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, చెప్పండి. నుంచి కాల్ చేస్తున్నాం సార్. ఎక్కడ నుంచి? ఎస్బీఐ క్రెడిట్ కార్డు. అరే డబ్బులు రాలేదు సార్, కొద్దిగా కాగండి కదా. ఇంకా ఎప్పుడు వస్తుంది సార్? నెక్స్ట్ మంత్ చెప్పినా కదా సార్, ఇప్పుడు ఈ మంత్ కష్టం సార్. మీకు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. 20 వస్తుంది అన్నారు. లాస్ట్ మంత్ ఒకటి క్లోజ్ చేసిన, ఈ మంత్ ఒకటి చేద్దాం అనుకున్నా, అమౌంట్ రాలేదు. చెప్పండి. ఫిబ్రవరిలో క్లోజ్ చేస్తారండి మీరు. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ కదా, ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఒకటి చేద్దాం సార్. ఈ మంత్ చేస్తా అన్నారండి మీరు. సార్ నేను చేస్తాను చెప్పిన కానీ అమౌంట్ రాలేదు సార్. ఇంకోటి అకౌంట్ టెలికాలింగ్ వెళ్తే మళ్ళీ కాల్స్ వెళ్తాయి సార్ ఊర్లో. అర్థం కాలేదు. మీ బంధువులకి అకౌంట్ టెలికాలింగ్ వెళ్ళిందంటే మీ బంధువులు అందరికి కాల్స్ వెళ్తాయి సార్. బంధువులకి ఎందుకు ఇస్తారు మీరు? చేస్తారు సార్. ఎందుకు అదే అంటున్నా. ఎందుకంటే డబ్బులు కట్టకపోతే కాల్స్ వెళ్తాయి సార్. టెలికాలింగ్ కి టీమ్ కి వెళ్ళిందంటే. టెలికాలింగ్ అంటే అది వేరే టీం సార్. అది దొంగ టీమా? దొంగ టీం కాదండి. కాల్స్ మరి మా బంధువులకు నేనే కాల్ చేయాలి, మీరు ఎట్లా ఇస్తారు? దొంగ టీం కదా సార్. దొంగ టీం అంటున్నారా? మరి మరి మా బంధువులకు నేనే కాల్ చేయాలి, మీరు ఎట్లా ఇస్తారు సార్? ఎందుకంటే డబ్బులు కట్టకపోతే కాల్స్ వెళ్తాయి సార్. వాళ్ళు కడతారా సార్? వాళ్ళు కట్టరు. ప్రాసెస్ అలా ఉంటుందండి. ప్రాసెస్ మీరు పెట్టుకున్నారా? ఏజెంట్లు అందరు కలిసి పెట్టుకురా? బ్యాచ్ డివైడ్ అయ్యి మేము ఎందుకు పెట్టుకుంటాం అండి? మాట్లాడుతుంది సార్. ఏం మాట్లాడుతుంటే మీరు చెప్పేది అట్లా ఉన్నాయి. ప్రాసెస్ అట్లా ఉంటుంది మా దగ్గర అంటే మీరే పెట్టుకురా అట్లా రూల్స్? లేదంటే 2 షాట్లు ఇస్తాను, ఈ మంత్ సగం నెక్స్ట్ మంత్ సగం కట్టుకోండి. 2 షాట్లు 2 నైట్ ప్యాంట్లు పక్కన పెట్టండి సార్. డబ్బులు లేవు, నెక్స్ట్ మంత్ వస్తే కట్టేసుకుంటా సార్. నెక్స్ట్ మంత్ మేము వెళ్ళిపోతున్నాం సార్. మీరు కట్టే లోపల ఎక్కడ వెళ్ళిపోతారు సార్? అనే ఉండండి. జాబ్ ఏం మానేయకండి. మీరు టెలికాలింగ్ అన్ని టెక్నిక్లు ఉపయోగిస్తే మంచిగా ఉండదు. మొదలు చెప్తున్నా నేను. లాస్ట్ టైం ఇట్లా టెక్నిక్ యూజ్ చేస్తున్నాయి, అంత లేట్ అయింది ఒకటి. మరి మళ్ళీ మీరు టెలికాలింగ్ పంపిస్తా అంటే మరి నేను కూడా ఇంకో స్టైల్లో చేయాల్సి వస్తుంది. మీ ఇష్టం. ఏం చేస్తారు సార్? మీరు చేసేది మీరు చేస్తే నేను చేసేది నాకు ఉంటుంది కదా. మరి కస్టమర్ మీకే ఎంత తెలివి ఉన్నప్పుడు కస్టమర్కి ఎంత ఉండాలి సార్? నేను చెప్పాల్సింది చెప్పాను కదా. నేను కూడా తప్పే చెప్పేది మొత్తం తప్పే సార్. చెప్పేది మొత్తం తప్పే. ఇంకా తప్పేం చెప్పానని చెప్పేసి అడుగుతున్నారు నాకు. తప్ప? మేమేం తప్పు చేస్తామండి? విలేజ్ వాళ్ళకి ఎందుకు కాల్ చేస్తారు? నా బంధువులకు ఎందుకు కాల్ చేస్తారు? ఎవడు ఇచ్చాడు మీకు రైట్ అట్లా కాల్ చేయడానికి? అదే సార్, నేను 2 షాట్లు ఇస్తాను. 2 షాట్లు ఏమొద్దు. ఇప్పుడు నాకు నా దగ్గర డబ్బులు లేవు, నేను నెక్స్ట్ మంత్ క్లోజ్ చేసుకుంటా. మీ దగ్గర ఫైల్ పెట్టుకుంటా అంటే పెట్టుకోండి, లేదంటే దానికి ఏదైనా ఫండింగ్ చేసుకోండి. ఒక 4-5 వేలు కట్టండి మీరే. మీ దగ్గర అకౌంట్ ఉంటుంది. ఓకే, ఆ 4-5 వేలు కూడా 4 వేలు కూడా 5 వేలు కట్టే పొజిషన్ లేకపోతే దాన్ని వదిలేయండి ఫైల్. ఇంకో దగ్గర అక్కడ క్లోజ్ చేసుకోండి. 2000 కట్టండి ఈరోజు. అరే 1000 రూపాయలు గిట్లేదు సార్ నా దగ్గర ఈ మంత్. అరేంజ్ చేసుకోండి సార్. జాబ్ చేస్తున్నారు. జాబ్ చేయట్లేదు కదా, ప్రాబ్లం అది కదా. ఆ డబ్బులు ఉంటే ఇప్పటి వరకు కట్టకండి. మీ ముఖాలు ఇట్లా ఇసిరి పడేస్తుంది. ఇది కూడా క్లోజ్ చేసుకుంటా, ఓపిక పడ్డాలి. నాకు తెలుసు మీ దగ్గర అకౌంట్ మూవ్ అయిపోతుంది, కానీ నా దగ్గర నిజంగా డబ్బులు లేవు. మీరు బంధువులకు ఇచ్చిన డబ్బులు లేవు, విలేజ్లో ఇచ్చిన డబ్బులు లేవు. నాకు వచ్చేది నెక్స్ట్ మంత్. వడ్డీకి తీసుకోండి సార్ ఎవరో ఒకరి దగ్గర. ఓ పని చేయండి, మీరు ఇవ్వండి కదా మరి వడ్డీ. 10 రూపాయలు వడ్డీ ఇస్తా. నాకు వద్దులే సార్, నాకు మీరుంటే ఇవ్వండి వడ్డీకి. అదే సార్ 10 రూపాయలు వడ్డీ ఇస్తా అంటున్నా కదా. నాకు వద్దులే సార్, నాకాడ లేవు. 100కు 10. మీరుంటే తీసేయండి. 1000కి 100, 10,000కి 1000, లక్షకు 10,000. అబ్బో భలే చెప్తున్నారు సార్. ఇదే సార్ మీ 1 మంత్ సాలరీ. 1,00,000 రూపాయలు ఇవ్వండి, 1 మంత్ సాలరీ వచ్చేస్తుంది మీకు. బ్యాంక్ కూడా ఇవ్వదా? అన్నీ చెప్తున్నా కదా, నేను ఇస్తాను మీకు వడ్డీ. అంత పూర్తి కట్టిచ్చేస్తాను. ఇంకేముంది మీకు? మా అంటే 20,000 సాలరీ వస్తుంది, 10,000 ఇక్కడే సంపాదించవచ్చు. ఏముంది? వద్దులే సార్. ఇవ్వండి సార్ ఇంట్రెస్ట్ కి. నాకు వద్దులే అండి. ఇంట్రెస్ట్ వద్దా సార్? ఉంటాయిలా సార్, మీరు దాచి పెడతాను కదా. ఏడా సార్ మొత్తం భూమి మీద తవ్విన 2 ఫీట్లు తవ్వేసి అలా పెట్టా.
నైట్ వచ్చి తీసుకోండి. దాచి పెడుతున్నట్టు డబ్బులు అన్న. అదే సార్, భూమిలో 2 ఫీట్ల గొయ్యి తవ్విన, దాంట్లో పెట్టేసా. ఎవరికి రికవరీ ఏజెంట్ వచ్చినా కనిపెట్టలేడు ఇక మనీ. హోల్డ్ చేయండి, నెక్స్ట్ మంత్ వరకు హోల్డ్ చేయండి, క్లోజ్ చేద్దాం. లేదంటే మీ అకౌంట్ మీరేం జాబ్ చేస్తారు సార్? నేనా? నేను స్పై సార్. స్పైయా? స్పై అంటే? స్పై అంటే ఎట్లా అంటే, ఇప్పుడు పాకిస్తాన్ ఉన్నదా, అక్కడ పోయి ఇండియాకి అగనిస్ట్ ఎవడెవడు ఏం చేస్తుండో మొత్తం రాసుకుంటా ఉంటా, రాసుకుని ఇక్కడ పంపిస్తా. ఏం చెప్తాను సార్? అంటే మజా కొడుతున్నా సార్, ఎట్లా కనిపిస్తుంది నీకు? ఎక్కడేమో ఏదో ఇచ్చున్నారు అక్కడ. స్పై అంటే అన్ని చెప్తారా? అఫిషియల్ గా చెప్పారు అట్లా కదా, అఫిషియల్ గా అన్ని చెప్పాం సార్. అట్లా కొన్ని అండర్ గ్రౌండ్ సీక్రెట్, అది మీకు ఏదో మీకు క్లోజ్ ఉన్నారు కాబట్టి చెప్పారు, మీకు అందరికి చెప్తున్నారు అట్లా. అంటే అక్కడిక్కడ నాకు పంపిస్తా ఉంటారు, నేను సీక్రెట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ లాగేసి గవర్నమెంట్ పంపిస్తా ఉంటా. ఎలా సార్, ఏదో ఒకటి చేయండి కానీ మంచిగా డబ్బులు కట్టేయండి సార్. డబ్బులు కడితే మరి జాగ్రత్త, మీరు నాకే బెదిరిస్తారు, మీరు స్పైకే బెదిరిస్తారు. మీరు అట్లా కష్టం అట్లయితే స్పైనే బెదిరిస్తారు మీరు అంటారు. నా బంధువులకు కాల్ చేస్తున్నారు, మరి ఫోకస్ పెట్టిన అనుకోండి లేచిపోతారు పైనకి. వద్దులే సార్, ఓకేనా? భయంలో ఉండండి అట్లా. డబ్బులు కట్టండి సార్. డబ్బులు నెక్స్ట్ మంత్, మా టార్గెట్ మాకు అయిపోతుంది. నెక్స్ట్ మంత్ ఇద్దాం సార్. చూడండి సార్, ఈ మంత్ వీలు అవుతున్నానే. వీలైతే చెప్పండి అందరికి, ఈ కస్టమర్ స్పై ఉన్నాడు, జాగ్రత్తగా ఉండడం అని చెప్పండి అందరికి. ఓకేనా? రైట్ సార్. టార్గెట్ కాలేదా ఈ మంత్? ఇంకా టార్గెట్ కంప్లీట్ కాలేదా? లేదండి, మీరు కడితే నాది ఒకటే మిగిలిందా? చేయండి సార్, తక్కువ లైన్ తీస్తున్నా. నిజంగా చెప్తా సార్, నాకు సెటిల్మెంట్ నెక్స్ట్ మంత్ వస్తుంది. ఇక మినిమం కట్టే పొజిషన్ ఆల్రెడీ ట్రై చేయండి సార్, మీకోసం వెయిట్ చేస్తా ఉన్నాను. సరే వెయిట్ చేయండి, వస్తే కట్టేస్తుంది. కావాలని చాలా తక్కువ లైన్ తీస్తాను. అదే నాకు అర్థమైంది, మంత్ ఎండ్ వరకు వెయిట్ చేయండి. ఒకవేళ వస్తే 28కి అట్లా కాల్ చేయండి ఒకసారి, నేను ఈలో ట్రై చేస్తా. ఒకవేళ లక్కీగా వచ్చేస్తే ఈ మంత్ క్లోజ్ చేద్దాం, లేదంటే నెక్స్ట్ మంత్ క్లోజ్ చేద్దాం. సరే ఓకే. ఈ బంధువుల కాన్సెప్ట్ అయితే ఆపేసుకోండి, మైండ్లో కింద తీసుకోండి. మొత్తం పేమెంట్ ఆర్టీపీ చేసి పడిస్తా బంధువులకు కాల్ చేస్తే. సరే సార్. ఓకే రైట్. ఎవరండి? అర్థం కాల. పేరు మీ పేరు? అరుణ్ కుమార్. నల్ల అరుణ్ కుమార్. ఒక్క నిమిషం. ఏ బ్యాంక్ అండి మీది? హలో సార్ ఐడిఎఫ్సి బ్యాంక్ లో లోన్ పెండింగ్ ఉంది కదా సార్? ఐడిఎఫ్సి బ్యాంక్ లో లోన్ పెండింగ్ ఉందా? మీరు ఐడిఎఫ్సి బ్యాంక్ నుంచి చేస్తున్నారా? అవును సార్, అవును సార్. అయితే ఇప్పుడు మా ఇంటి దగ్గర వాళ్ళకి కాల్ చేసి మీరు వాళ్ళ ఆధార్ కార్డు పెట్టి నేను లోన్ తీసుకున్నా అని చెప్పినారా ఇందాక? మరి మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు సార్? మరి మీరు నాకు ఇక్కడ కాల్ చేసినారు. మీరు అవుట్ ఆఫ్ సర్వీస్ వస్తుంది నంబర్ 9. ఇప్పుడు నేను ఇంతకు ముందు 10 సార్లు బ్యాంకులో అప్డేట్ చేసిన, నాకు 100 సార్లు మీ నుంచి కాల్స్ వచ్చినాయి, నేను మాట్లాడినా. ఒక్క నిమిషం, ఫస్ట్ వాళ్ళు వచ్చినారు, వాళ్ళకి చెప్పండి మీరు ఎవరైతే ఏమని చెప్తారు. మీరు నాకు సమాధానం చెప్పండి సార్, నేను సమాధానం చెప్తాను. నేను చెప్పేది చెప్తాను వాళ్ళకి. మీరు నాకు సమాధానం చెప్పండి, ఎందుకని ఈ 4,45,000 ఉంది పెండింగ్, ఎందుకని కట్టుకోవట్లేదు 1 year నుంచి? ఇప్పుడు మీరు నాకు డైరెక్ట్ కాల్ చేయకుండా మా చుట్టుపక్కల పని చేస్తుందా? మీ నంబర్ ఎవరు సార్? అది నాది కాదు, ఓకేనా? నేను 1 year పైన నుంచి నేను ఇదే నెంబర్ తో మాట్లాడుతున్నా మీ కస్టమర్ కేర్ నుంచి వీళ్ళతోటి. మీరు ఎందుకు ఫేక్ కాల్స్ చేస్తున్నారు? మీరు ఎందుకు ఫేక్ కాల్స్ చేస్తున్నారు? ఇప్పుడు కాదు, అది ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు కాదు. పేమెంట్ చేయకపోతే మీకు చుట్టుపక్కల వాళ్ళకి కాల్ చేయమని చెప్పి ఆర్బీఐ చెప్పిందా, ఐడిఎఫ్సి చెప్పిందా? ఎవరు చెప్పినారు? ఐడిఎఫ్సి చెప్పిందా? మీకు చుట్టుపక్కల వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని నేను చేసిన అని? మీకు అసలు చుట్టుపక్కల వాళ్ళ నెంబర్స్ ఎట్లా దొరుకుతున్నాయి? మీకు ఎవడు వచ్చి తీసుకుంటున్నాడు? ఇవి ఈ ఫ్రాడ్ ఎట్లా చేస్తున్నారు మీరు? ఐడిఎఫ్సి బ్యాంక్ ట్రైనింగ్ ఇస్తుందా? ఇది కాదు, ఇది ఐడిఎఫ్సి బ్యాంక్ క్లియర్ గా రికవరీ వాళ్ళకి, బ్యాంక్ క్లియర్ గా రికవరీ వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళ నెంబర్లు ఇచ్చి వాళ్ళ దగ్గర అబద్ధాలు ఆడుండి వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని చేసిండు, అది అని చెప్పేసి చెప్పునని చెప్తుంది. అంతే కదా స్వామి, ఇప్పుడు బ్యాంకే చెప్పింది కదా, ఇది బ్యాంక్ ట్రైనింగ్ లోనే కదా చెప్పింది. నేను ఎవరు ఆధార్ కార్డు పెట్టినా చెప్పండి? మీరు ఎవరు పక్క వాళ్ళకి కాల్ చేసి చెప్పినారు కదా, వాళ్ళు ఎవరు ఆధార్ కార్డు పెట్టినా నేను చెప్పండి? మీరు పక్క వాళ్ళకి కాల్ చేసి ఇట్లా చేస్తే మీకు డబ్బులు వస్తాయి అనుకుంటున్నారా? నేను ఇది ఖచ్చితంగా ఆర్బీఐకి ఎస్కలేట్ చేసి చూపిస్తాను. నేను ఇది ఎంత దూరం అంటే అంత దూరం పోతాను, సరేనా? మీరు చూడండి, మీరు ఎవరికైతే
మీరు కాల్ చేసి చెప్పినారు అదంతా సార్, ఫ్రాడ్. ఇంకొక మాట సార్, ఇంకొక Fraud మాట అది, సార్. fraud మీరు దొంగలు అట్లనే RBI కి చేస్తారు. ఏదైనా ఈ మెయిల్ దొంగలు చేసుకోండి సార్. ఎప్పుడైతే మీరు అట్లా మాత్రం చేస్తారో వదిలిపెట్టండి మీరు సార్. ఖచ్చితంగా 1 year చెప్పండి. నుంచి పేమెంట్ చేయకపోతే మరి సార్ కాదు సార్. మీరెందుకు సార్ బెదిరిస్తున్నారు నన్ను? మరి ఫైనాన్షియల్ వాడే అడుగుతున్నాడు. మీరు ఈ బ్యాంకులు ఇవన్నీ ఇట్లానే చేస్తున్నాయి. ఈ మధ్యలో బ్యాంకుల పేర్లు చెప్పుకొని దొంగతనాలు బాగా అవుతున్నాయి అండి. మీరు పేమెంట్ చేయకపోతే మీరు దొంగ అంటారు సార్. 1 year నుంచి పెండింగ్ ఉంది సార్. ఇచ్చుకోండి సార్, కంప్లైంట్ ఇచ్చుకోండి సార్, ఇవ్వండి. అగా ప్రతి ఒక్క కస్టమర్ లోన్ కట్టకపోతే కంప్లైంట్ ఇస్తాను మారుతారు అంతే. అంటే నేను కడితే కడతాను బాబు, లేదంటే నాకు సెటిల్మెంట్ ఆప్షన్ అమౌంట్ తగ్గుతుందో చెప్పు, 1 లక్ష కట్టుకోవచ్చు అందులో నుంచి చేస్తా కదా. నేను ఖచ్చితంగా చెప్తాను. సరే సార్, మీరు ఏమైనా చేసుకోండి, లోన్ మాత్రం కట్టుకోండి సార్. ఫ్రాడ్ కాల్స్ మీరు నమ్మకండి. మీరు ఏమైనా చేసుకోండి సార్. మీరు RBI సార్, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తారండి, కోర్టుకి, మీ ఇష్టం అది. కానీ నాకు లోన్ ఎప్పుడు కడతామో చెప్పండి, నాకు లోన్ ఎప్పుడు కడతామో చెప్పండి సార్, మీ ఇష్టం అది. మీరు ఏమైనా చేసుకోండి. అంటారా? ఇంటి పక్క వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి కన్నుమని చెప్తావా నువ్వు? రికవరీ స్ట్రాటజీస్ ఇది IDFC బ్యాంక్ ట్రైనింగ్ లో కదా ఇదంతా జరిగేది మీకు. ఈ క్రెడిట్ ఓనర్ ఎవరైతే ఉన్నాడో నేను ఆ క్రెడిట్ ఓనర్ ఉన్నాడు కదా, ఆయన ఖచ్చితంగా నేను ఇది ట్యాంక్స్ చేసి చూపిస్తాను. ఇది లింక్డ్ఇన్ లా, ట్విట్టర్ లా ఇది హైలైట్ చేయకపోతే నువ్వు ఫోన్ చేసి పక్కన ఫోన్ చేసి ఆడికి పోయి నేను లోన్ ఇదంతా చేసినాక నేను ఎందుకు కడతాను? నువ్వు ఎవరెవరికైతే చేస్తావో స్వామి ఇది నేను హైలైట్ చేసే చూపిస్తా, ఇవాళనే చేసి చూపిస్తాను. వెళ్ళి మీరు కట్ చేసుకుంటారా? ఇంటి పక్క వాళ్ళ హస్బెండ్ పెన్షన్ అమ్మాయి మాట్లాడింది కదా, ఆమె చెప్తుంది, ఆంటీ మొత్తం చెప్తుంది, నువ్వు ఏమేమన్నావు మొత్తం చెప్తుంది. వాళ్ళని పోయి కొట్టుమని అన్నది అంటే నువ్వు అన్నట్టే కదా, ఆయనని పోయి కొట్టుమని అన్నది, వాళ్ళ హస్బెండ్ పెన్షన్లకి వెళ్ళి కట్ చేసుకుంటా అన్నది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఏ ఫ్రాడ్ చేసి తీసుకున్నారు మీరు? చేస్తున్నారు కదా, ఇది IDFC బ్యాంక్ నంబర్ మార్చుకొని వేరే నంబర్ తీసుకొని 4 లక్షలు నంబర్ తీసేస్తే ఎగురుకుంటే ఉంటుంది అనుకొని ఆలోచిస్తున్నాం. తీసుకుంటారు కదా ఫోన్ చేయలే, ఇంక ప్రాబ్లం అయిపోయిందిలే. 4 లక్షలు నీ మైండ్ లో ఫస్ట్ అది తీసేయి. నంబర్ మార్చేస్తే చాలు, అయిపోయి 4 లక్షలు ఎగిరిపోయినట్లే అనుకోవచ్చు. ఇప్పుడు బ్యాంకుల్లో తెలివైన బ్యాంకుల్లో అర్థమైంది. బ్యాంక్ ఏం చేస్తుంది కస్టమర్ ని చుట్టుపక్కల మొత్తం హ్యూమిలేట్ చేయాలి జనాలల్లా, అట్లానే చేస్తుంది కదా స్వామి. అర్థమైంది అది నాకు. నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నా కానీ మీరు ఇంటెన్షనల్ గా వేరే వాళ్ళకి చేసుకుంటా, చుట్టుపక్కల చేసుకుంటా చేస్తున్నారు. ఇప్పుడు ఇదే నెంబర్ కి నాకు చాలా సార్లు కాల్స్ వచ్చినాయి స్వామి, నేను మాట్లాడినా కూడా ఈ మధ్యలో చేయలేదు. వింటున్నారా? 3 months బ్యాక్ ఇదే నెంబర్ కి చాలా సార్లు కాల్ చేసినారు, నేను మాట్లాడినా. స్క్రీన్ షాట్ పెట్టాలా నీకు? పెట్టు. పెట్టు అట్లానే వాళ్ళ ఆధార్ కార్డు పెట్టి నేను పైసలు తీసుకున్నది పెట్టు, వాళ్ళ పెన్షన్లకి వెళ్ళి మీరు ఎట్లా కట్ చేస్తారో పెట్టు, ఇవన్నీ స్క్రీన్ షాట్లు పెట్టు. బ్యాంక్ మీకు ట్రైనింగ్ లో ఇవన్నీ చెప్పించింది కదా, నేను బ్యాంకు పైనకే ఫైట్ చేస్తాను, మీరు ఏం చేస్తారో చేసుకోండి. ఫైట్ చేసుకోండి, మీరు ఏమైనా చేసుకోండి. ఇప్పుడు ఒకరు వచ్చారు, ఇంకో 2 వస్తారు, ఇంకో 10 మంది వస్తారు. నేను పంపించండి స్వామి. ఇంకో 10 మందో, 20 మందో, 50 మందో బ్యాంకులు ఏం తిక్కోలు కాదన్నా. ఇదే చెప్పిస్తాను కదా, IDFC ఇదే చెప్పిస్తాను కదా, మొత్తం చుట్టుపక్కల లోన్ కట్టుకోవాలి కదా, తిన్నావు కదా, డబ్బులు ఎంత తీసుకున్నావు? తిన్నావు కదా, ఎంత 5 లక్షలు తీసుకున్నావు, 5 లక్షలు తీసుకుని 50,000 కట్టావు అంతే. 2,200 తీసుకున్నావు, 5 లక్షలు తీసుకుని 50,000 కట్టి ఇంకా చాలే, చనిపోయిన హస్బెండ్ నువ్వు ఎంత తెలియదంటే మాట మార్చేకి తప్పు నా వైపు దిద్దుతావు అనుకుంటున్నావు. నువ్వు
గుర్తు పెట్టుకో నా పేరు విక్రమ్. విక్రమ్ పేరు మీద చేయి. సరేనా? విక్రమ్ నిన్ను స్వామి, మాత్రం ఓకే. వదిలిపెట్టి నేను సరే డబ్బులు స్వామి, కట్టుకుంటే సరే, చేత సరే. కాదు మళ్ళీ మాట్లాడుతున్నావు నువ్వు. సరే, నన్ను డిపాజిట్ వదిలిపెట్టావు కట్టుకో నువ్వు స్వామి, ఏం చేస్తావు? బ్యాంక్కి. ఏం చేస్తావు? 1 మర్డర్ ఇయర్ నుంచి చేస్తావా? మళ్ళీ ఫోన్లు ఎత్తక నన్ను ఫోన్ ఏం చేస్తావు సర్వీస్ పెట్టి స్వామి? నంబర్ మార్చుకొని మళ్ళీ దొంగ నాటకవేస్తున్నావు మరి నువ్వు. నన్ను ఏం చేస్తావు స్వామి? మర్డర్ చేస్తావా నువ్వు? కొడతావా? ఏం మర్డర్ చేస్తావు? నాకేం పట్టింది? నిన్ను మర్డర్ చేసేకి? వదిలిపెట్టా మర్డర్ చేసేకి అంటున్నావు కదా, నాకేం నువ్వు పట్టింది చెప్పు. చేస్తున్నావు కదా, కస్టమర్ ని బెదిరిస్తున్నావు కదా నేనేం ఆన్లైన్ చేస్తున్నా? నేనేం డబ్బులు అడగడం తప్ప. డబ్బులు తీసుకెళ్ళి తిని డబ్బులు అడగడం తప్ప. బెదిరిస్తున్నావు ఈ చుట్టుపక్కల వాళ్ళ తిని కాల్ డబ్బులు చేస్తున్నావు, బెదిరించడం అందరికీ అంటే మరి చేస్తున్నావు వాళ్ళు కదా. మరి ఏం చిన్న అమౌంట్ కాదు సరే కదా ఇది. స్వామి, సరే, 10,000 సరే. 20,000 కాదు కదా మరి. స్వామి, ఇది 4 నేను లక్షల బ్యాంకుతో 50,000. మాట్లాడుకుంటా, ఇంకా ఉంది. నేను ఇప్పుడే 4 చేస్తాను. లక్షల 50,000 మరి ఇది. సరే స్వామి, ఓకే ఓకే. రూపాయలు ఓకే ఎంత స్వామి. 10,000 20,000 30,000 సరే కాదు స్వామి, కదా. దానికి ఒక తరిగా 4 ఉంటుంది, లక్షల దేనికైనా. 50,000 ఎగురు కూడా నీవు- ప్లాన్ వేస్తున్నావు. సరే, అరే, నువ్వు చుట్టుపక్కల 4 లక్షల వాళ్ళకి 50,000 నేను అంత చేస్తున్నావు కట్టుకోలేను కదా స్వామి. నేను అంత సరే, కట్టుకోలేను నీ స్వామి. ఇప్పుడు దానికి నాకు తెలిసి సెటిల్మెంట్ కూడా ఆఫర్ మీరు అయ్యి ఒక fraud ని తక్కువలోకి create వచ్చారు చేసినారు. చూడు స్వామి అని సరే మాట్లాడితే స్వామి, అయిపోతుంది అది నేను కదా. చేస్తా. ఈ సరే. మాత్రాలు కానీ మళ్ళీ 1 ఇయర్ నుంచి పెండింగ్ సరే, పెట్టి సరే, మరి సరే, తప్పుడు ఓకే ఈమెయిల్ స్వామి, చూసి నువ్వు నాలుగు చేస్తున్నావు, మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు. పక్కోళ్ళకి మా చుట్టాలకు చేసిండ్రు, పక్కోళ్ళకి చేసిండ్రు, అన్నా. చాలా మందికి చేసిండ్రు కదా. సరే ఆ. ఇక ఇంకా 50 మందిని పంపిస్తాను కదా స్వామి, రాని ఇంకా నేను బ్యాంక్ తోనే మాట్లాడతా. ఓకే సరే సరే నువ్వు స్వామి, బ్యాంక్ సరే. దగ్గరే మాడుకో. నువ్వు సరే బ్యాంక్ స్వామి, దగ్గరే ఓకే, మాడుకో. ఓకే. సరేనా? సరే, అదే చేస్తా సరేనా? స్వామి, విక్రమ్ స్వామి, సరేనా? అదే చేస్తా. ఇంకా సరేనా? నువ్వు బ్యాంక్ దగ్గరే మాడుకో. సరేనా? సరే స్వామి, ఓకే. సెకండ్ ఆడియో కేసులో ఏమైందంటే కస్టమర్ యొక్క చుట్టుపక్కల ఇంట్లోకి కాల్ చేశారు. కాల్ చేసి ఏం చెప్పారంటే ఈ పలానా వ్యక్తి మీ ఆధార్ కార్డు పెట్టి లోన్ తీసుకున్నాడు, ఇతను లోన్ కట్టట్లేదు, సో అతను కట్టకపోతే మీ పెన్షన్ అమౌంట్లకించి ఈ అమౌంట్ కట్ అవుతుంది, సో మీ బ్యాంక్ అకౌంట్లకించి అమౌంట్ డెబిట్ అవుతుందని చెప్పేసి ఈ ఏజెంట్ వచ్చేసి వాళ్ళకు చెప్తున్నాడు, బెదిరిస్తున్నాడు. సో ఈ విధంగా ఇల్లీగల్గా కొంతమంది రికవరీ ఏజెంట్లు కస్టమర్లని బెదిరించి కస్టమర్లనే కాకుండా వాళ్ళ చుట్టుపక్కల ఇంట్లోకి కాల్ చేసి వాళ్లకు థ్రెటన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇల్లీగల్గా కస్టమర్ ప్రైవసీని బ్రీచ్ చేసి ఆర్బీఐ గైడ్లైన్స్ని బ్రేక్ చేసి రికవరీ చేస్తే ఖచ్చితంగా మీరు కంప్లైంట్ రైజ్ చేయండి ఆర్బీఐకి. సో ట్విట్టర్లో కూడా కంప్లైంట్ రైజ్ చేయండి. సో కంప్లైంట్ రైజ్ చేస్తే సో అరెంజ్మెంట్ తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.